Hi friends, welcome back to our YouTube channel Venkat BTA. Friends, ఇది మీకు తెలుసా, ఇది సాల్డరింగ్ గన్ అంటాము. సో ఇది లెడ్ సీసం, ఇది సాల్డరింగ్ పేస్ట్. సో ఇవి మనకి ఏదైనా ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి థింగ్స్, ఇట్లా మనకు వస్తువులు ఈ విధంగా వీటిని ఇట్లా ఊడిపోయినప్పుడు సో వీటిని అతికించేది అది సాల్డరింగ్ గన్. సో ఇది నేను దాదాపు 7th 8th క్లాస్ నుంచే ఈ సాల్డరింగ్ గన్ తోటి ఇవి అతికించడం చేస్తుంటుంది. సో అప్పుడు మా టైంలో 2000 పీరియడ్ 99-2000లో నా 7th క్లాస్. ఆ టైంలో నేను వాక్మెన్ తీసుకున్నాను. వాక్మెన్ అంటే అందులో క్యాసెట్ వేసుకొని రీల్ క్యాసెట్ ఉంటుంది. అప్పుడు మేము పాటలు వినేది. సో అందులో ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే ఇట్లా మొత్తం అన్ని స్కూల్ డ్రైవర్లు ఇవన్నీ తెచ్చుకొని దాన్ని ఇప్పి సో మేము స్వతహాగా అతికించడం అనేది నేర్చుకున్నాం. సో ఇప్పుడు కూడా ఇది మౌత్ స్పీకర్ అనేది ఇది పోయింది. సో దీన్ని అతికించే ప్రయత్నం చేద్దాం. సో చాలా రోజుల తర్వాత సో ఈ ప్రయత్నం చేస్తున్నాం. సో చూద్దాం మరి ఇది ఎట్లా సక్సెస్ అవుతుందా లేదా అనేది. సో ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సాల్డరింగ్ గన్ తోటి వేడైన తర్వాత సో దీన్ని ఇట్లా తీసుకోవాలి. ఈ లెడ్ ఉంటుంది కదా, వస్తుంది. గౌతమ్ జూమ్ చేద్దాం. సో ఇక్కడ లెడ్ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ లెడ్ని టచ్ చేస్తే అది మనకు కరిగిపోతుంది. మేబీ సీసము తొందరగా కరిగే స్వభావం ఉండొచ్చు తక్కువ వేడికే. సో ఇట్లా కరిగిపోయింది చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లా తీసుకున్న తర్వాత సో అంతకంటే ముందే ఏం చేయాలంటే సో ఇది ఉంది కదా పేస్ట్, సాల్డరింగ్ పేస్ట్. ఈ పేస్ట్కి ఇది టచ్ ఇప్పుడు ఈ వైర్ ఉన్నది కదా, సో ఆ వైర్ని టచ్ చేయాలి. ఇట్లా టచ్ చేసి అది పెట్టాలి. సో దానివల్ల ఏంటంటే తొందర ఫిక్స్ అయిపోద్ది అన్నట్టు. సో ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత సెట్ చేసుకుని ఏం చేయాలి, దీంతో జస్ట్ ఇక్కడ మనం అతికించాలి. అతికింది. సో అంతే, జస్ట్ సింపుల్. సో మనం సక్సెస్ఫుల్గా ఒక దాన్ని అతికించినాం. ఇంకొక దాన్ని కూడా మనం అతికించాలి. సో దీన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్. సో ఇట్లా పేస్ట్తో ఇట్లా దీనికి వైర్కి టచ్ చేయాలి. సేమ్ మళ్ళీ కొంచెం లెడ్ తీసుకోవాలి. సో ఇక్కడ సేమ్ ఇదే విధంగా సెట్ చేసుకొని సెట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడు ఇది మనకు పని చేస్తుందో లేదో చెక్ చేద్దాం. పాజ్ అవుతుంది. సో మనం సక్సెస్ఫుల్గా దీన్ని అతికించడం జరిగింది. సో మనం ఏం చేద్దాం, సో ప్లగ్ తీసేద్దాం. సో ప్లగ్ వేడి చేసినప్పుడు ప్లగ్ పెట్టి ఆన్ చేసుకోవాలి. స్విచ్ ప్లగ్ తీసేస్తే అయిపోతుంది. ఇది వేడి కావాలి. సో దీన్ని చిన్నపిల్లలకు దూరంగా ఉంచాలి, ఎందుకంటే మనం చేతికి టచ్ అయినందుకు చాలా కాలిపోతుంది అది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని చెక్ చేద్దాం. తీసుకురా, అది తీసుకురా. ఇట్లా రన్ అవుతుందా అన్న? ఎక్కడ ఉందా? ఇది మీకు తెలిసిందే, స్పీకరు. వావ్, సక్సెస్ఫుల్లీ we did this. సో విజయవంతంగా మనం దీన్ని చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను గన్న నా దేశం నమో నమామి. సో ఇట్లా మనం ఏ సాంగ్స్ అన్నా వాడుకోవచ్చు. మైక్ ద్వారా ఈ మైక్ అనేది సాంగ్స్కి, కారాఓకే సాంగ్స్ మనకు వస్తుంది. తర్వాత జనరల్గా మోటివేషన్ క్లాసు అవి మీటింగ్స్ అన్నీ కూడా వీటిని యూజ్ చేస్తుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మీరు కూడా చాలా తక్కువ కాస్ట్, ఇది నాకు తెలిసి ఒక 200-300 ఉంటుంది మొత్తానికి. కానీ ఇప్పుడు దీన్ని రిపేర్ చేయమని తీసుకెళ్తే మనకు 400-500 తీసుకుంటారు దీన్ని రిపేర్ చేయడానికి.
సో కాబట్టి ఇట్లా మన ఇంట్లో చిన్న చిన్న ఏమైనా రిపేర్స్ ఇస్తే మనమే చేసుకోవాలి. సింపుల్గా లైట్స్ ఫిట్ చేయడము, లేదంటే ఫ్యాన్స్ ఫిట్ చేయడము, చిన్న చిన్న రిపేర్స్ మనమే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తూ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.